guys, welcome back to our YouTube channel Lodi Kirti. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో బోనం. సో అందరికీ తెలిసినట్టే బోనాలు షురూ అయిపోయినాయి. సో ఈరోజు మా ఇంట్లో బోనం చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఈరోజు షాద్నగర్లో ఈశ్వర్ కాలనీలో అంత బోనాలు అనమాట. ఈరోజు అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ అందరు ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు. బట్ మేమైతే ఇప్పుడు మార్నింగే బోనం చేసేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ మా మమ్మీ నన్ను మోసం చేసింది. థర్స్డే ఆర్ నెక్స్ట్ సండే చేస్తా అని చెప్పింది. బట్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మార్నింగ్ లేవగానే ఈరోజు మనం బోనం చేస్తున్నాం అని చెప్పేసి. అందుకని నేను ఈరోజు జల్దీ లేచాను అనమాట. సండే ఈజ్ ఎ లేజీ డే, బట్ తొందరగా లేచేసాం. సో ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యేసి అమ్మకి పూజ దగ్గర అలా 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 హెల్ప్ చేసేసి కొన్ని మార్క్స్ కొట్టేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం బోనం చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ మీ ఇంట్లో బోనాలు సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, మీ ఏరియాలో ఎలా అవుతున్నాయి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కంటిన్యూగా చూస్తున్నారో అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ ఈ వీడియో ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ బ్లాగ్, ఐ థింక్ సో. అండ్ స్టే ట్యూన్ డార్లింగ్స్, బాయ్. హే, ఫైనల్లీ మేమైతే బోనం చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. మా మమ్మీ అక్కడ కూర్చొని బోనం చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడే పూజ అయిపోయింది. సో ఇంట్లో అలా బోనం చేసేటప్పుడు బోనాల వైబ్స్ ఉండాలి కాబట్టి నేను ఫుల్ ఆన్ సౌండ్ పెట్టేసి టీవీలో బోనాల సాంగ్స్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఆబ్వియస్గా మన ఇంట్లో ఏ ఫెస్టివల్ అవుతుందో ఆ ఫెస్టివల్ వైబ్స్ ఖచ్చితంగా ఉండాలంటే సాంగ్స్ యాడ్ ఆన్ చాలా బాగుంటుంది. అంటే సాంగ్స్ పెట్టుకుంటే ఇంకా వైబ్స్ వేరే ఉంటుంది కదా. సో నేను సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అండ్ మా మమ్మీ అక్కడ బోనం చేస్తుంది. అండ్ దాంట్లోకి నైవేద్యం అదంతా ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బోనం చేసేసి అందులో నైవేద్యం పెట్టేసి కాసేపు ఇంట్లో నుంచి రెడీ అయిపోయి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయో చూసేద్దాం. స్టే ట్యూన్, వాచ్ టిల్ ద ఎండ్. అండ్ కొంతమంది బోనాలలో కూడా చాలా వెరైటీస్, అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అందులో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు అనమాట. కొంతమంది బోనంని బాగా అలంకరించుకుంటారు, అంటే ఎలా పెట్టినా అమ్మవారికే. కాకపోతే కొంతమంది అమ్మవారి ఫేస్ని అక్కడ డ్రా చేయడం అలా చేస్తూ ఉంటారు కదా. బొట్లతో కుంకుమ పసుపు యూస్ చేసి అలా చేస్తూ ఉంటారు. చాలా క్యూట్గా బాగుంటుంది. బట్ ఇక్కడ మా మమ్మీ అదే అడుగుతుంది ఎలా చేయాలి అని చెప్పి. నేనైతే సింపుల్గా బొట్లు పెట్టేసి సింపుల్గా బాగుంటుంది అని నాకు అనిపించింది. నేను అది చెప్పాను అనమాట. సో ఇక్కడ ఫైనల్లీ మా మమ్మీ. అండ్ ఇది మా ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ బోనం ఇదే అనమాట. ఎందుకంటే ప్రతి ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేద్దామన్నా కూడా అవ్వలేదు బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్. అండ్ ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫైనల్లీ ఈ ఇయర్ మా ఇంట్లో నుంచి బోనం వెళ్తుంది. అండ్ ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ బోనం అమ్మవారి దగ్గర ఫస్ట్ బోనం వెళ్ళింది కాలనీ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా అంటే అది మన బోనమే అనమాట. అంటే మాది. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే అందరిలో స్పెషాలిటీ ఫస్ట్ బోనం మా బోనం నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే అందరు ఈవినింగ్ చేశారు, మార్నింగ్ కూడా అందుకంటే ఫస్ట్ మేమే చేసినాం. తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించామన్నమాట. ఫుల్ 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 ఖుషి ఉండే నేను ఇంకా. యా. అండ్ ఈ వీడియో అమ్మాయిలు చూస్తున్న వాళ్ళందరికీ, మీకు ఎవరికైనా బోనం చేసినప్పుడు మీకు బోనం ఎత్తుకోవడం ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం బోనం ఎత్తుకోవడం. చిన్న ఉన్నప్పుడు అదొక లాంటి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అమ్మ నేను బోనం ఎత్తుకొని వెళ్ళాలి అది అని చెప్పి. బట్ ఈసారి నేను ఎత్తుకోలే, మా మమ్మీ ఎత్తుకుంది. ఆ వర్షంలో ఎందుకో నాతో కాదు అనిపించింది. సో నేను ఎత్తుకోలే అనమాట. అండ్ చాలా డేస్ కూడా అవుతుంది కదా. అప్పుడెప్పుడు చిన్న ఉన్నప్పుడు ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్ ఉంటుండే, ఎత్తుకోవాలి అని చెప్పి. కోర్స్ ఇప్పుడు కూడా ఉంది, కాదు అనను. బట్ ఎందుకు చిన్న ఉన్నప్పుడు ఇంకా అదొకలా, ఇంకా వేరే ఉంటుంది అది ఎక్సైట్మెంట్ అనేది. సో అప్పుడు ఫస్ట్ నేనే ఎత్తుకునేదాన్ని. ఇంకా ఒకవేళ మా మమ్మీ బోనం. హే గాయ్స్, ఫైనల్లీ బోనం రెడీ అయిపోయింది అనమాట. సో మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. మా మమ్మీ రెడీ అయిపోతే టెంపుల్కి వెళ్ళిపోతాం. నేనైతే రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ ఇది ఈరోజు. సింపుల్గా ఫ్రాక్ వేసుకొని రెడీ అయ్యాను. టెంపుల్కి వెళ్ళాక కలుద్దాం.
అండ్ ఫైనల్లీ బోనం రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వచ్చింది బోనాలు సెలబ్రేషన్స్కి. యాక్చువల్గా నేను ఈసారి ఎవ్వరికి చెప్పలేదు బోనాలకి, ఎందుకంటే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చింది మా మమ్మీ. నాకే సర్ప్రైజింగ్గా ఉంది, సో అందుకని ఎవరికి చెప్పలేకపోయాను. అండ్ ఫైనల్లీ మేము బోనం తీసుకెళ్ళిపోతున్నాం. మా మమ్మీ బోనం ఎత్తుకుంటుంది అనమాట. అండ్ యా, చూసి ఎంజాయ్ చేయండి. ఆ అమ్మవారి దయవల్ల దేవుని దయవల్ల మేము బోనం తీసుకెళ్ళే టైంకి వర్షం లేదు. అంటే లైట్గా చినుకులు స్టార్ట్ అయింది, వర్షం పడుతుందేమో అని భయపడ్డాం, కానీ వర్షం లేదు. చాలా హ్యాపీగా ఉండే. అండ్ ఫైనల్గా మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇదే ఈశ్వర్ కాలనీలో ఉన్న పోచమ్మ టెంపుల్. అండ్ వరాల పోచమ్మ టెంపుల్ అంటారంట. వరాల పోచమ్మ తల్లి ఇక్కడ ఉంది. అండ్ మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ఇంకా వర్షం పడితే అయితే ఇక్కడ ఏరియా మొత్తం, ఎందుకంటే రోడ్స్ మొత్తం బుడ్జా బుడ్జా ఉంటుంది కాబట్టి బోనాలు తీసుకొచ్చి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ యా, ఫైనల్లీ మేము టెంపుల్కి వచ్చేసాం, చుట్టూ తిరుగుతున్నాం. ఈవినింగ్ అయితే మనం ఇంత ప్రశాంతంగా మనం చుట్టూ తిరిగి అమ్మవారి దగ్గర కాసేపు ప్రశాంతంగా కూర్చోలేం కావచ్చు, ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటారు కదా. కాలనీ మొత్తం ఇక్కడనే ఉంటుంది, అందరు బోనాలు తీసుకొస్తారు కాబట్టి అంత రష్ ఉంటుంది కాబట్టి అంత ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆబ్వియస్గా అందరితో చేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది, ఎందుకంటే అందరితో కలిసి చేసుకుంటే. బట్ ఈవినింగ్ వచ్చి వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా పోతురాజులు ఆడే ఆట అదంతా చూడాలి అంటే మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకొని అప్పుడు పురుసత్తుకి వెళ్ళి చూసుకుంటూ కూర్చోవచ్చు అనమాట. సో ఆ ప్లానింగ్తో ఈవినింగ్ అంతా వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న థాట్తో ఇంకా మేము ఆఫ్టర్నూనే కంప్లీట్ చేసుకున్నాం. ఆఫ్టర్నూన్ వరకే అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ 1-2 అయిపోయింది అనమాట ఇంకా అంతా కంప్లీట్ అయ్యేసరికి. సో యా, పెట్టుకోరా.
రాజు పోలికేక పెట్టిండు, మీసాల మీద నిమ్మకాయ పెట్టిండు. అమ్మా శివుని చిన్న బిడ్డవే అమ్మా పోచమ్మ, మా తల్లి పోచమ్మ.